మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా. దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ రోజున మీ ఇంటి మీదకి దీవెన రావాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నా. మీ పిల్లలు ఆశీర్వదించబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నా. మీలో చాలామంది విన్నపాలు తెలియచేస్తున్నారు, కామెంట్స్ని చూస్తున్నాం. తప్పకుండా మీ కార్యాలు జరుగుతాయి. బైబిల్లో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వాక్యం. అందులో ఇలాగ రాయబడింది, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఎవరి స్థలాలు ఆశీర్వదిస్తాడు? ఇక్కడ రాయబడిన మాట, నీతిమంతుని స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆహా, నా దేవుడు ఎంత గొప్పవాడండి. పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీవు విసిరే వలన ఆశీర్వదిస్తాడు, చివరికి నీ నివాస స్థలాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ మాట వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మన నివాస స్థలం మీద ఆయన అంత మనసు పెట్టుకుని ఉన్నాడా? ఆయన ఎప్పుడు దీవించడానికి వచ్చే దేవుడు. ఆది కాండంలో ఆదాము దగ్గరికి దేవుడు దీవించడానికి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి దేవుడు దీవించడానికి వచ్చాడు. ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు దీవించడానికి. చివరికి శిష్యులతో ఏమన్నాడు? మీరు వెళ్ళండి, ఏ ఇంట్లో అడుగు పెడతారో వాళ్ళని దీవించండి, క్షేమం కలుగును శుభం కలుగును గాక అని చెప్పండి అన్నాడుగా. అంటే వచ్చి దీవించడం అలవాటు, సంచరించి దీవించడం అలవాటు. ఈ మాటలు మీద నా సహోదరులారా, ప్రభువు నీ ఇంటికి కూడా వచ్చి నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. నీ స్థలాన్ని దీవిస్తాను అంటున్నాడు కదా. ఆ స్థలం ఇంతకాలం ముళ్ళ కంపలాగా కానీ, లేకపోతే హృదయం అంతా గలిబిలిగా కానీ, నీ కుటుంబంలో సమాధానం లేక కానీ, చీకటి కార్యాలు జరుగుతూ ఉన్నా ఆ కుటుంబ వ్యవస్థ అనే స్థలంలో ఆయన అడుగు పెట్టబోతా ఉన్నాడు. ఎప్పుడు అడుగు పెడతాడో తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో, ప్రభువా నా స్థలంలో అడుగుపెట్టినాను దీవించవా అని అడిగే మనసు నీకు రావాలి. అంటే కోరిక ఉండాలి. దేవుడు నా ఇంటికి వచ్చి నన్ను దీవించాలని ఆశ ఉంటే మనం బంధువులు బ్రతిమలాడతాంగా, మా ఇంటికి రమ్మని. కొన్నిసార్లు బంధువులు వెళ్లకుండా ఉండండి అని ఆపుతుంటాంగా. దేవుడు నీ ఇంటికి రావాలంటే నీ వాంఛ, ఆయన నా దగ్గరకు రావాలని మనసుండి నువ్వు పిలిచే ప్రతి పిలుపుకు ఆయన స్పందిస్తాడు. రెండవది, అక్కడికి వస్తాడు. వస్తే విచిత్రం ఏంటి తెలుసా? అది పరిశుద్ధపరచబడుతుంది అని. ఓ రోజున దేవుడు మాట అన్నాడు సొలొమోను మందిరం కడితే, నేను వచ్చాను, ఆ స్థలమును పరిశుద్ధపరిచాను. అంటే నీకు చికాకు, కన్నీళ్లు, వేదన, రోగం, సమస్యలు ఉన్నాయిగా, వాటన్నిటిని ఆయన అడుగుపెట్టి పరిశుద్ధపరుస్తాడు. మొదట నువ్వు ఆశతో పిలవాలి, రెండవది అడుగుపెట్టి పరిశుద్ధ స్థలంగా మారుస్తాడు. మూడవది ఏమిటో తెలుసా? నీ నివాస స్థలం మీద తన మహిమను కొమ్మరిస్తాడు. బైబిల్లో రాస్తుంది, తప్పక ఆ భూమి మీద నా మహిమ కనబడుతుంది అని. అంటే నీ జీవితంలో నీ స్థలాన్ని మహిమకరంగా మారుస్తాడు. ఆహా, ఇక ఆ మహిమ కలిగిన ఆ స్థావరంలో నీవు, నీ పిల్లలు ఎవరున్నా అది దీవెనకరంగా ఉంటుందిగా. అంటే నీ స్థలం మీద దేవుని మహిమ ఉండాలి, నీ స్థలం మీద దేవుని మనసు ఉండాలి, ఆయన పాదం మోపాలి, ఆయన రమ్మను కోరుకునే మనసార విజ్ఞాపన ధ్వని నీలో ఉండాలి. ఆయన అడుగు పెడతాడు. ఈ చిత్రం ఏంటి తెలుసా? నీ స్థలం దీవించబడితే ద్వితీయోపదేశకాండంలో వాగ్దానాలు ఉన్నాయిగా. అక్కడ నుండి అట జలలో పారుతాయట, రాగి దొరుకుద్దంట, వెండి బంగారాలు దొరుకుతాయి, ఒలివ మొక్కలుంటాయి, అన్నీ ఉంటాయిగా. అంటే సకల సమృద్ధి నీకు కలుగుతుంది. ఆయన అంటాడు, ఎండిన ఎడారిని సస్యశ్యామలంగా చేస్తా. నీ స్థలములో జలములు ఉబిగితే ఎంత బాగుంటుంది. సమాధానం అనే జల, ఐక్యత అనే జల, ప్రార్థనా జీవితం, కృపగలిగిన జీవితం, ఒక రకంగా చెప్పాలని వాక్యానుసారంగా అభివృద్ధి పొందడం. జలలో పుడితే చాలండి, సమాధాన సంతోషంతో ఊరేగుతావు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ స్థలాన్ని ఆయన ఆశీర్వదించినట్లు నీ పాప జీవితాన్ని మానుకొని యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులవైతే చాలు అంటున్నాడుగా. నీ జీవితంలో పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడితే ఆయన ఎంత సంబరపడిపోతాడు. ఎందుకో ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీ స్థలం, నిన్ను బట్టి నీ వ్యాపారం, నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు, నిన్ను బట్టి నీ సమస్తం ఆయన ఆశీర్వదించి దీవించునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. ప్రజలు నీ వైపు తిరగగలుగునట్లుగా
వారి స్థలాల్లో నీవు అడుగుపెట్టి ఆశీర్వదించినట్లుగా ఈరోజు కార్యం జరగాలి. వాళ్ళకు ఆ విధంగా బ్రతిమలాడుకునే మనసును కలుగ చేయండి. వాడు నిశ్చయముగా ఆ స్థలంలో మీరు అడుగుపెట్టి పరిశుద్ధపరచండి. అక్కడ జలలు పుట్టేట్టుగా చేయండి. బిడ్డల అవసరాల కొరకు, క్షేమం కొరకు, బిడ్డల చదువు, ఉద్యోగ వ్యాపారాల కొరకు, కష్టార్జితం కొరకు, కోర్టు సమస్యల కొరకు, సంతానులు వీరికి సంతానం కలిగి ఎదిగే పిల్లలకు వివాహం జరుగునట్లుగా ఐక్యత ఆనందంతో దీవించి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.